ఒక అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ ఉంది. ఎందుకంటే నిండు గర్భిణి. అయితే ఎక్కడికి వెళ్ళి తన పురుడు పోసుకుందామా, ఎక్కడ తనకు అనుకూలమైనటువంటి ప్రవేశం దొరుకుతుందా అని చెప్పేసి ఆ ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటే ఒక పక్క ఉరుములు మెరుపులతోటి ఢమడమా అనుకుంటూ మురుగులు మెరుపులు కురుస్తూ ఉన్నాయి. అయితే అప్పుడే ఒక పిడుగుపడి దగ్గరలో అడవంతా కాలిపోతూ ఉంది. ఒక పక్క నది ప్రవహిస్తూ ఉంది. ఇక ఇదే సమయంలో ఒక సింహం దీన్ని తినటానికి కాచుకొని ఉంది. ఒక పక్క వేటగాడు దీనికి బాణం వేయటానికి గురిపెట్టి ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ మంటలు కాల్చుకుంటూ వచ్చి లేడీని చంపేస్తాయా, లేదా సింహం వచ్చి తినేస్తుందా, వేటగాడు బాణానికి గురవుతుందా? అటు పక్క పోదామంటేనేమో నది, 4 పక్కలు కూడా బాగా కమ్మేశాయి. కానీ ఇప్పుడు లేడీ ఏం చేసిందో తెలుసా? తన యొక్క బిడ్డకి జన్మనించడానికి మాత్రమే దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఈ భయాలన్నీ కూడా పక్కకు పెట్టింది. తన చేతిలో ఉంది ఇది ఒక్క పనే, మిగతా అన్నీ ఏది ఆపలేం కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఇంతలో ఆకాశం మెరుపు ఒక్కసారిగా మెరిసింది. అప్పుడు ఈ బాణం పెట్టేటటువంటి గురి పెట్టినటువంటి అతని కళ్ళల్లో పడి కళ్ళు కొంచెం చెమర్చి ఇలా పక్కకు మళ్ళింది. అప్పుడు అతను ఎట్టినటువంటి బాణం సింహానికి తగిలి సింహం చనిపోయింది. ఈ వేటగాడు కళ్ళు పాడైపోయి కింద పడి ఉన్నాడు. ఒక పక్క ఆ ఉరుములు మెరుపులతో కురుస్తున్నటువంటి వాన వల్ల ఈ నిప్పులు చల్లారిపోయాయి. 4 సమస్యలు సొల్యూషన్ అయ్యాయి. ఇటు పక్క ఇది మంచి ఆరోగ్యకరమైనటువంటి తన బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పుడు నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా మన లైఫ్లో ఒకేసారి సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. మన యొక్క తక్షణ కర్తవ్యాన్ని మానేసి నెగిటివ్ ఆలోచనలతోటి చుట్టూ ఉన్న భయపడుతూ ఉంటాం. అలా కాకుండా మన ధ్యాస మొత్తం మనం చేసేటటువంటి పని మీద పెట్టామనుకోండి, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందంట. మనకేదైనా విపత్తులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అంటే అది ఆరంభం మాత్రమే. మనకి ఈ ప్రకృతి ఇచ్చినటువంటి సంకేతం, నీకు ఒక మంచి జరగబోతుంది అనేది ఈ ప్రకృతి ఇస్తున్నటువంటి మనకు ఒక సందేశం. దాన్ని మనం స్వీకరించాలి. మనం చేసినటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కాబట్టి నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.